నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జర్మనీలో అగ్ని ప్రమాద ఘటనలో జనగామకు చెందిన విద్యార్థి మృతి. తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి దూకి హృతిక్ రెడ్డి దుర్మరణం. నూతన సంవత్సరం వేళ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు. 6 రోజుల్లో 1350 కోట్ల విలువైన లిక్కర్ విక్రయం. నూతన సంవత్సర వేడుకల్లో బిర్యానీ తిని ఒకరు మృతి. 16 మందికి అస్వస్థత. మేడ్చల్ జిల్లాలో ఘటన. పోషించలేక పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య. నంద్యాల జిల్లాలో విషాదం. పాలల్లో విషం కలిపి ఘాతుకం. ఐరోపా అమెరికాలో అంబరాన్నంటిన కొత్త సంవత్సర వేడుకలు. అలరించిన బాణాసంచా. వేల సంఖ్యలో హాజరైన పర్యాటకులు. జర్మనీలో జరిగిన ప్రమాదంలో జనగామకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. చిల్పూర్ మండలం మల్కాపూర్కు చెందిన తోకల హృతిక్ రెడ్డి 2 ఏళ్ల కిందట ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లాడు. అక్కడ ఆయన నివసిస్తున్న అపార్ట్మెంటులో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన హృతిక్ రెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు హృతిక్ రెడ్డి మరణించినట్లు ధృవీకరించడంతో జర్మనీ అధికారులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మల్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్న ఒకరు మృతి చెందారు. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని భవానీనగర్లో రాత్రి నూతన సంవత్సర వేడుకలను స్థానికులు జరుపుకున్నారు. పలువురు మద్యం తాగి బిర్యానీ తినగా వారిలో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. 53 ఏళ్ల పాండు అపస్మారక స్థితిలోకి వెళ్లి ఇంట్లోనే మృతి చెందాడు. మిగిలిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుముల దిన్నెలో దారుణం జరిగింది. 3 పిల్లలకు విషం కలిపి పాలు ఇచ్చి తండ్రి ఆత్మహత్యకు చేసుకున్నాడు. పాలు తాగి పిల్లలు కావ్యశ్రీ, ధానేశ్వరి, సూర్య గగన్ మృతి చెందారు. అనంతరం తండ్రి వేములపాటి సురేంద్ర ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది ఆగస్టు 16న అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది. భార్య లేకపోవడం, పిల్లల పెంపకం భారంగా మారడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వికసిత భారత సాధనకు ప్రజారోగ్యం ప్రధానమని భావించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బీడీలను 18% జీఎస్టీ స్లాబ్లో చేర్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీ రేట్లు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించే 2 బిల్లులను డిసెంబర్లో పార్లమెంటులో ఆమోదించింది. ఈ సెస్ ద్వారా సమకూర్చే నిధులను జాతీయ భద్రతకు, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అసెంబ్లీలో నదీ జలాల అంశంపై జరిగే చర్చకు ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడంపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది. విపక్షాల వాదనలను తిప్పుకొట్టేలా అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, ప్రాజెక్టుల స్థితిగతులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారు. అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగే చర్చను దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లను భాగస్వామ్యం చేసి ఉత్తమ్ నివేదికలు సిద్ధం చేయించారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటాలు, ఏపీతో జల వివాదాలు సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రాజెక్టుల వారీగా వివరిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టులు, వాటిని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఎదురవుతున్న అడ్డంకులు, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, గత ప్రభుత్వ వైఖరిని వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో పరివాహక ప్రాంతం, సాగుభూమి ప్రాతిపదికన 70% వాటా కోసం ట్రైబ్యునల్ ఎదుట పట్టుబడుతున్న విషయాన్ని ఉత్తమ్ వివరించనున్నారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల, పోలవరం, నల్లమల్ల సాగర్ లింకు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయస్థానాలతో పాటు కేంద్రం ఎదుట చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఆధారాలతో సహా ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలియజేయనున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో ఇస్తారని తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించిన అభిప్రాయంతో ఉన్న భారత రాష్ట్ర సమితి అదే ఊపుతో పురపోరుకు సన్నద్ధమవుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పట్టు నిలుపుకోవాలని, మెరుగైన స్థానాలను దక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తుంది. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రాంతాల కోసం అమలు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పనితీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. కొత్త ఏడాదిలో జరగనున్న పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన సీట్లను సాధించి సత్తా చాటారని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ పోరుకు సిద్ధమవుతోంది. శాసనసభ, లోక్సభ ఎన్నికలతో పాటు 2 ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఓటమి పాలైంది. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 4,000కు పైగా సర్పంచ్ స్థానాల్ని గెలుచుకుని మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రతిపక్షంలో ఉండి పార్టీ గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికల్లో ఇంత మేర స్థానాలు గెలుపొందడం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతకు నిదర్శనమని, పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో ఫలితాలు తమకు మరింత అనుకూలంగా ఉంటాయని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా రానున్న పురపాలక ఎన్నికల్లో మెరుగైన స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాలని భావిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో అమలు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. పట్టణ ప్రగతి పేరిట అమలు చేసిన వివిధ కార్యక్రమాలు, ఆయా పట్టణాలకు ఇచ్చిన నిధులు, వాటి ద్వారా కలిగిన ఫలితాల్ని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలకు పెద్దగా నిధులు ఇవ్వలేదని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అంతగా అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రత్యేకించి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని, దీంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో తమకు మరింత అనుకూలమైన పరిస్థితి ఉంటుందన్న ధీమాతో ఉన్నారు. పురపాలక ఎన్నికలపై పార్టీ నాయకత్వం ఇప్పటికే ముఖ్య నేతలతో ప్రాథమికంగా సమాలోచనలు జరిపింది. త్వరలోనే నేతలతో పార్టీ నాయకత్వం మున్సిపల్ ఎన్నికల విషయమై చర్చించనుంది. పురపోరులో పార్టీ తరపున అవలంబించాల్సిన విధానాలు, అనుసరించాల్సిన వ్యూహం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళిక విడుదల చేయనున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ చందూర్కర్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
దర్శన అనంతరం వైకుంఠ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. రంగనాయకుల మండపంలోకి వెళ్లిన ప్రముఖులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడిచి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖులు ఆకాంక్షించారు. రాజాసాబు చిత్రాన్ని అభిమానులు పెద్ద హిట్ చేయాలని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కోరారు. గోవిందుడే ప్రభాస్ కు పెళ్లి చేస్తారని ఆకాంక్షించారు. కృష్ణంరాజు గారికి ఇష్టదైవం కులదైవం ఆ వెంకటేశ్వర స్వామి గారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళం. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయనకు ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను. ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. అందరూ ఆయురారోగ్య అక్కడి నుంచి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం, మీ అందరూ మా కుటుంబం, తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. అలాగే ప్రభాస్ గారు కూడా ఆరోగ్యంతో అశ్వత్థామతో వర్ధిల్లాలని దీవించాలని కొండమించి ఆయనకి పెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు. నేను ఆయన నమ్ముకుంటే దైవాజ్ఞ ఉండాలి కదా, ఆయన దైవాజ్ఞ ఉంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కొండ మీద ఉన్నాను అని. అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఆయన ఆశీస్సులతో రేపు 9వ తారీఖుని రాజాసాబు సినిమా మీ అందరూ ఆదరించి దాన్ని పెద్ద హిట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది నూతన శక్తికి, సానుకూల మార్పులకు, ఆత్మ పరిశీలన, కొత్త సంకల్పాలకు గొప్ప అవకాశమని ద్రౌపది ముర్ము అన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, శ్రేయస్సును తీసుకురావాలని, బలమైన, సంపన్నమైన దేశ నిర్మాణానికి కొత్త శక్తి ప్రతి ఒక్కరికి కలగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. 2026 సంవత్సరం అందరికీ అద్భుతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని, ప్రతి పనిలో విజయం సిద్ధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలో శాంతి, ఆనందం నెలకొనాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఇంకా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లండన్ థేమ్స్ నది తీరాన కొత్త ఏడాది వేడుకలు అంబరాన్నంటాయి. 12,000కు పైగా బాణసంచాలు, అద్భుతమైన లైటింగ్స్, యానిమేషన్స్తో థేమ్స్ నదీ తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. 2025 సంవత్సరంలోకి కొన్ని మంచి, మరికొన్ని చెడు క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ ఏడాది గొప్పగా ఉంటుందని ఆకాంక్షిస్తూ 2026కు లండన్ ప్రజలు స్వాగతం పలికారు. వేలాది మంది పాల్గొన్న ఈ వేడుకలకు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కూడా హాజరయ్యారు. రంగురంగుల బాణసంచా వెలుగు, జిలుగులు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. లండన్ వాసులు, పర్యాటకులు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఈ వేడుకల కోసం కొన్ని నెలల పాటు శ్రమించినట్లు లండన్ మేయర్ తెలిపారు. రష్యాతో యుద్ధం ముగించే ఒప్పందానికి 10% దూరంలో ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అదే శాంతి భవితను నిర్ణయిస్తుందని హెచ్చరించారు. అత్యంత కష్టమైన, నిర్ణయాత్మక అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందన్నారు. శాంతి ఒప్పందం 90% వరకు సిద్ధమైందని జెలెన్స్కీ తెలిపారు. మిగతా 10% ఉక్రెయిన్, యూరోప్ భవితను నిర్ణయిస్తుందన్నారు. అది సంఖ్య కంటే చాలా ఎక్కువ అని కొత్త ఏడాదికి సంబంధించిన వీడియో సందేశంలో జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధం ముగియాలని ఉక్రెయిన్ కోరుకుంటున్నప్పటికీ భవిష్యత్తు దురాక్రమణలను నియంత్రించే బలమైన సెక్యూరిటీ గ్యారంటీతో ఏ ఒప్పందం అయినా జరగాలన్నారు. ఉక్రెయిన్ దీర్ఘకాల భద్రతను బలహీనపరిచి రష్యాకు మేలు చేసే రాయితీల ద్వారా శాంతి ఒప్పందం జరగకూడదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అగ్గి రాజేశారు. చైనాలో తైవాన్ పునరేకీకరణను ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజల మధ్య రక్త సంబంధం, బంధుత్వం ఉందన్నారు.
3 రోజులుగా తైవాన్ జలసంధిలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న వేళ చైనాలో తైవాన్ విలీనం అనివార్యమని జిన్పింగ్ పేర్కొనడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. కొత్త సంవత్సరం వేడుకల వేళ చైనా తైవాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తైవాన్ జలసంధిలో సైనిక విన్యాసాలతో ఉద్రిక్తతలకు తెరలేపిన డ్రాగన్ తాజాగా తైపీకి హెచ్చరిక పంపింది. మాతృభూమిలో తైవాన్ విలీనాన్ని ఎవరూ ఆపలేరని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అన్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని చైనా ప్రజల్ని ఉద్దేశించి టీవీలో చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజల మధ్య రక్త సంబంధం, బంధుత్వం ఉందన్నారు. తమ మాతృభూమి పునరేకీకరణ అనివార్యమని, దాన్ని ఆపడం ఎవరితరం కాదని జిన్పింగ్ అన్నారు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని అంటున్న చైనా తైవాన్ జలసంధిలో 3 రోజులుగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2022 నుంచి తైవాన్ జలసంధిలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడం ఇది 6సారి. ఎయిర్ ఫోర్స్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్, క్షిపణులు, డ్రోన్లతో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో బీజింగ్ సాధించిన పురోగతిని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొత్త ఏడాది ప్రసంగంలో ప్రస్తావించారు. బ్రహ్మపుత్ర నదీ దిగువ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ రీత్యా ఎంతో సున్నితమైన టిబెట్, అరుణాచల్ ప్రదేశ్లోని భారత్ సరిహద్దుకు సమీపంలో $170 బిలియన్ డ్రాగన్ ఈ డ్యాం నిర్మాణం ప్రారంభించింది. భారత్, బంగ్లాదేశ్లోని దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చైనా ఎల్లప్పుడూ సరైన దిశలో నిలుస్తుందని అన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, మానవాళి ఉమ్మడి భవిష్యత్తు కోసం అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని జిన్పింగ్ తెలిపారు. హైదరాబాద్లోని జియాగూడ రంగనాథ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. నూతన సంవత్సరం తొలి రోజు స్వామివారి సేవలో తరించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో అంబరాన్ని అంటుతున్నాయని చెప్పవచ్చు. నగరంలోని ఏ దేవాలయం చూసినా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులకి భారీ ఎత్తున భక్తులు వచ్చి ఆ భగవంతుని మొక్కుకుంటున్నారు. నిన్న రాత్రి మిడ్ నైట్ వరకు కూడా ఆటపాటలతో చిందులేసిన వారంతా కూడా ఉదయాన్నే లేచి ఆ భగవంతుని ఆశీస్సుల కోసం చాలా పాజిటివ్గా ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో కూడా ఎంతో వైభవంగా నగరంలోని ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయని చెప్పవచ్చు. భారీ ఎత్తున అయితే ప్రజలు వస్తున్నారు. సో ప్రస్తుతం మనం జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఒక్కసారి మనం ఇక్కడ రష్ను కూడా చూడవచ్చు. ఎంతో మొత్తం కిలోమీటర్ల మేర బారులు తీరిన సిచ్యువేషన్ అయితే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ అయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అయితే ఆ భగవంతుని దర్శించుకుంటున్నారు. అయితే ఈ జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ జనవరి 3 వరకు కూడా శ్రీ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం అనేది జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఇక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసే భూలోక వైకుంఠాన్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూపించవచ్చు. మొత్తము ఇక్కడ భూలోక వైకుంఠాన్ని ఏర్పాటు చేసి మంచి అద్దాల మెడతో శ్రీ రంగనాథ స్వామికి తనను తాను చూసుకోవడం ఇష్టం కాబట్టి అందుకని ఇక ప్రత్యేకమైన బొమ్మలతో అయితే ఇక్కడ అద్దాల మండపాన్ని ఏర్పాటు చేసి భూలోక వైకుంఠాన్ని ఏర్పాటు చేశారు. సో దీన్ని చూసి అయితే ప్రతి ఒక్కరు కూడా అబ్బురపోతున్నారు. మొత్తానికి చూసుకుంటే అయితే ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో అయితే నూతన సంవత్సర ప్రత్యేక వేడుకలు అయితే జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు అయితే భక్తులు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. సో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దీనికి తగ్గట్టుగానే ఆలయ నిర్వాహకులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. ప్రభుత్వం తరపు నుంచి వైకుంఠ ఏకాదశి నుంచి దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు
అయితే చేస్తారు. జనవరి 3 వరకు కూడా ఇదే కొనసాగుతుంది. అయితే నూతన సంవత్సరం వచ్చిందంటే ఎక్కువ సంఖ్యలో భక్తుల రద్దీ ఉంటుందని దానికి తగినట్లుగానే ముందుగానే అయితే ఏర్పాట్లు చేస్తారని ఇప్పటికే ఆలయ నిర్వాహకులు అయితే మనతో చెప్పారు. అయితే నూతన సంవత్సరం అనగానే పాజిటివ్గా స్టార్ట్ అవ్వాలని అయితే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సో ఈ ఒక్కరోజు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకుంటే ఈ ఏడాది పొడవునా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుందని కూడా భక్తుల విశ్వాసం. అందుకనే కూడా ఎక్కువ సంఖ్యలో దేవాలయాలకైతే వెళ్తూ ఉంటారు. సో నగరంలో టీటీడీ దేవాలయాలు కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కావచ్చు, అలాగే జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని కూడా వేల సంఖ్యలో అయితే భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచే కూడా ఈ భక్తుల రద్దీ అయితే ఈ భక్తుల కోలాహలం అయితే కొనసాగుతూ ఉంది అని చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఈ న్యూ ఇయర్ని పురస్కరించుకొని అలాగే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కూడా ఆలయాలను ఎంతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. పూలు పండ్లతో అయితే ప్రత్యేకంగా ఆలయాన్ని అలంకరించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే ఆలయ నిర్వాహకులు అయితే చేశారు. సో ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ప్రముఖ దేవాలయాలలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి రద్దీ కొనసాగుతూ ఉంది. సో న్యూ ఇయర్ ఎంత గ్రాండ్గా 2025కి సెండ్ ఆఫ్ చెప్పారు, అంతే గ్రాండ్గా 2026కి వెల్కమ్ చెప్పారు. సో రాత్రి వరకు ఆటపాటలతో చిందులేసిన వారంతా కూడా ఉదయం వెళ్ళిన అంతే జోస్తో అయితే రెట్టింపు ఉత్సాహంతో దేవాలయాలకు వచ్చి తమ కోరికలను కోరుకుంటున్నారు. ఈ సంవత్సరం పొడవునా అంత శుభాలు జరగాలని అయితే కోరుకుంటున్నారు. సో అందుకనైతే అన్ని దేవాలయాల్లో భక్తుల రద్దీ, భక్తుల కోలాహలం అయితే ఎక్కువ కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఈ జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్లో కూడా భక్తుల రద్దీ అయితే ఇప్పటికే వేల సంఖ్యలో అయితే ఎక్కువ భక్తులు వచ్చి దర్శించుకున్నారు. సో ఇదే సాయంత్రం వరకు కూడా ఇదే కొనసాగుతుందని కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో జనవరి 3 వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి ఈ రోజు భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. సో మనం గోవింద నామ స్మరణతో అయితే ఇక్కడ దేవాలయ ప్రాంగణం అంతా అయితే ఆధ్యాత్మిక శోభనైతే సంతరించుకుంది అని చెప్పవచ్చు. ఇది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం వద్ద తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు అనుష. కొత్త సంవత్సరం రాష్ట్ర ఖజానాకు కిక్కు ఇచ్చింది. రాష్ట్రంలో గతంలో కనీవిని ఎరుగని రీతిలో అమ్మకాలు జరిగాయి. 6 రోజుల్లోనే 1350 కోట్ల మద్యం తాగేశారు. గత 3 రోజుల్లోనే 1000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 3 రోజుల్లో 8.30 లక్షల లిక్కర్ కేసులు, 7.78 లక్షల బీర్ల కేసులు విక్రయించారు. నూతన సంవత్సరం సందర్భంగా గతం కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు భాష కోసం కృషి చేసిన వారిని మననం చేసుకోవటంతో పాటు మాతృభాషను సుసంపన్నం చేసుకునే దిశగా ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో జరగనున్నాయి. వేడుకల ఏర్పాట్లపై కార్యక్రమం ముఖ్య సమన్వయకర్త పెన్మత్మ రామచంద్రరాజుతో ఈటీవీ ముఖాముఖి. తెలుగు భాషకు సంబంధించి గుంటూరు నగరం ఓ చారిత్రక కార్యక్రమానికి వేదిక కానుంది. జనవరి 3, 4, 5 తేదీల్లో జరిగేటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరు శివార్లోని ఈ సత్యసాయి ప్రాంగణం వేదిక అవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య సమన్వయకర్తగా పి రామచంద్రరాజు గారు ఉన్నారు. కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున ఇది 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. ప్రతి 2 సంవత్సరాలకి ఈ తెలుగు మహాసభలు చేస్తున్నాం. ఇది 3వది. మొట్టమొదటి భీమవరంలో చేయటం జరిగింది, 2వది రాజమండ్రిలో చేయటం జరిగింది, ఇది 3వది ఇప్పుడు గుంటూరులో చేస్తున్నాం. అమరావతి ప్రాంతంలో చేయాలన్నది కోరిక. ఈ ఉన్న వసతులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. జనవరి 3, 4, 5 ప్రపంచంలో ఉన్న తెలుగు సంఘాలందరినీ కూడా ఇక్కడ సమావేశమై తెలుగు భాష గురించి, తెలుగు భాష మాట్లాడే ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అవన్నీ కూడా రకరకాల వేదిక మీద చర్చలు జరుగుతాయి. దీన్ని ఒక పండుగగా, తెలుగు భాష పండుగగా దీన్ని చేస్తున్నాం. ఇప్పటిదాకా జరిగిన వాటిలో ఇదే పెద్దది. మేము ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ పిల్లలకి చూపించాలి, వాళ్ళకి మన భాష యొక్క వైభవం తెలియచేస్తే, నా భాషకి ఇంత ప్రాముఖ్యత ఉంది అని చిన్నప్పుడు ఈ వయసులోనే వాళ్ళకి కనుక తెలుసుకోగలిగితే, వాళ్ళ మనసులో కనుక వెళ్ళగలిగితే మేము చేస్తున్న ఈ శ్రమ అంతా కూడా సద్వినియోగం అయినట్టే భావిస్తాం. 320 మంది
తెలుగు ప్రముఖుల చిత్రాలు పెడుతున్నాం. కవులు కావచ్చు, తెలుగు పరిపాలకులు కావచ్చు, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, భాషకి ప్రాముఖ్యత తెచ్చిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పెట్టి పిల్లల్ని వాళ్ళని చూపించినప్పుడు వాళ్ళ గురించి అక్కడ ఆ బోర్డు మీద రాసి ఉంటుంది. ఇంకా ఎక్కువ వివరాలు వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోవాలని కోరుకుందాం అనుకోండి, అక్కడ బార్కోడ్ పెడుతున్నాం. వాళ్ళ ఫోన్తో ఆ బార్కోడ్ రీడ్ చేస్తే వాళ్ళ జీవిత చరిత్ర, ఆడియో వీడియో ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఆంధ్రమేవ జయతే అనే ఒక నినాదంతో వెళ్తున్నాం మేము. మా ఈ కోరిక ఏంటంటే ప్రతి దాని మీద ఏం రాస్తున్నామంటే ప్రతి నోట తెలుగు మాట, ప్రతి ఒక్కళ్ళు తెలుగు మాట్లాడాలి. హిందీకి వ్యతిరేకం కాదు, అన్ని భాషలు అందరూ నేర్చుకోవాలి. కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి తెలుగు భాష మీద పట్టు వస్తే వాళ్ళకి ఏ భాష అయినా నేర్చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ భాషలో ఉన్న గొప్పదనం అదే. కార్యక్రమ వేదికను వివిధ విభాగాలుగా చేశారు కదా, వాటికి సంబంధించినటువంటి పేర్లు కానీ ఏంటి, ప్రముఖుల పేర్లను కూడా పెట్టారు కదా, ఏంటి వాటికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి? అంటే ప్రముఖులందరినీ అలాగన్నా సరే స్మరించుకోవాలన్నది. ఇప్పుడు ప్రధాన వేదికని అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం. ఇక్కడ పాడుతా తెలుగు పాట వేదికకి ఘంటసాల గారు అలాగే ఎస్పి బాలు వేదికని పెట్టాం. లోపల సదస్సులు జరుగుతున్న చోట గుర్రపు జోష్వా గారు, కరుణశ్రీ గారు వారి పేరు మీద ఒక వేదిక పెట్టాం. తెలుగు భాషకు ఒక ఇదిగో ఈ స్థాయిలో మనం మాట్లాడాలి అని చెప్పి రామోజీరావు గారు ఎంతో సేవ చేశారు. అందుకనే రామోజీరావు గారి పేరుతో ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో పిల్లలకి సంబంధించిన పాత కాయిన్సు, స్టాంపులు, మన చరిత్రకి సంబంధించిన అన్నీ కూడా ప్రదర్శనశాలలో ఉంటాయి. అలాగే వేదికలే కాదు, ద్వారాలు కూడా మనకి తెలుగుకి సంబంధించి మనం అందరం ఎవరి గురించి అయితే గొప్పగా చెప్పుకుంటామో వాళ్ళందరి పేర్లతో ద్వారాలు వస్తున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? ఆ తీర్మానాలను భవిష్యత్తులో ప్రభుత్వం దానికి పంపించి అమలు కోసం కూడా ఏమైనా కార్యాచరణ కానీ లేకపోతే ఒక మార్గసూచి ఏమన్నా రూపొందించే అవకాశం ఉందే? చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఈ కొన్ని రాష్ట్రాల్లో వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉన్న స్కూల్స్ మూసేశారు, తెలుగు మీడియం స్కూల్స్. అక్కడ తెలుగు మీడియంలోనే చదువుకునేవారు. ఆ తెలుగు మీడియం స్కూల్స్ కొన్ని చోట్ల మూసేశారు. వాళ్ళందరూ పాపం వాళ్ళు అడిగేది ఏంటంటే ఇది రాజకీయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే కానీ అవ్వదు అని వాళ్ళందరూ ప్రాధేయపడటం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి వచ్చే అటువంటి తీర్మానాలు, ఎక్కడో దూరంలో ఉన్న మరీషియస్ అధ్యక్షులు వస్తున్నారు ఇక్కడికి. ఆయన తెలుగు ఆయన కాదు. నేటి తరానికి మన తెలుగు వైభవాన్ని పరిచయం చేయడం, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా ఒక వేదికకు తీసుకొచ్చి వారి యొక్క భాషకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో అడుగులు పడతాయని చెప్పేసి ముఖ్య సమన్వయకర్త రాజుగారు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. 3 ఏళ్లుగా పొట్టలో ఉన్న పెన్నును ఏపీ గుంటూరు జీజీహెచ్ వైద్యులు అత్యంత చాకచక్యంగా బయటకు తీశారు. గుంటూరుకు చెందిన 16 ఏళ్ల రవి మురళీకృష్ణ 3 ఏళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగాడు. విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టాడు. ఏడాది కాలంగా తరచూ కడుపులో నొప్పి వస్తుందని చెప్పగా తల్లిదండ్రులు మురళీకృష్ణకు వైద్య పరీక్షలు చేయించారు. గన్నవరం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు మురళీకృష్ణ పేగు లోపల సమస్య ఉన్నట్లు గుర్తించి చికిత్స కోసం జీజీహెచ్కు వెళ్లాలని సూచించారు. ఈ నెల 27న చికిత్స కోసం జీజీహెచ్కు వెళ్లగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు పరీక్షలు చేసి పొట్టలో పెన్ను ఉన్నట్లు నిర్ధారించారు. ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా మురళీకృష్ణ పెద్ద పేగు నుంచి పెన్నును బయటకు తీశారు. రెట్రోగ్రేడ్ ఎంట్రోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్తో సర్జరీతో పని లేకుండా పెద్ద పేగుల నుంచి పెన్నును తొలగించామని వైద్యులు వెల్లడించారు. మిగతా లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీ గొంతులోది నేను వేస్తానని చెప్పాడు, అందుకని మింగేవు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? లైట్. ఇప్పుడు ఏం చెప్తున్నావు? మింగిన తర్వాత ఇంట్లో చెప్పలేదా?
చెప్తే తల్లిదండ్రులు భయపడతారు చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? డిసెంబర్ 18. అంతకుముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించగా చెప్పలేకపోయాం. కొత్త సంవత్సరం వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ ప్రమాదం జరిగింది. ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానీలోని ఓ బార్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందడంతో పాటు మరికొందరు గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. బార్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్గా ప్రమాణం చేశారు. మన్హాటన్లోని చరిత్రాత్మక సిటీ హాల్ సబ్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి న్యూయార్క్ మేయర్గా మమ్దాని బాధ్యతలు స్వీకరించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మమ్దాని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో ఖురాన్పై చేవేసి ప్రమాణం చేశారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మేయర్ అయిన మొదటి ముస్లిం నేతగా చరిత్ర సృష్టించారు. అనంతరం మాట్లాడిన మమ్దాని ఇది నిజంగా జీవితంలో ఒక గొప్ప గౌరవమని, అదృష్టమని పేర్కొన్నారు. యుఎస్ సెనేటర్ బెర్నీ సాండర్స్ సమక్షంలో సిటీ హాల్లో జరిగే బహిరంగ వేడుకలో మమ్దాని మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. గత ఏడాది నవంబర్లో న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో మమ్దాని గెలిచి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ 34 ఏళ్ల జొహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా విజయం సాధించారు. జొహ్రాన్ మమ్దాని 1991 అక్టోబర్లో ఉగాండాలోని కంపాలలో జన్మించారు. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ. భారత దిగ్గజ దర్శకుల్లో ఆమె ఒకరు. తండ్రి మహమ్మద్ మమ్దాని గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహమ్మద్ మమ్దాని ఆ తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మమ్దానికి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కు మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్ మకాం మార్చి అక్కడే స్థిరపడింది. జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా జననాల రేటును పెంచేందుకు తీవ్ర అవస్థలు పడుతుంది. ఈ క్రమంలో తాజాగా కండోమ్ సహా గర్భ నిరోధక సాధనాలు, ఔషధాలపై 13% పన్ను విధించింది. ఈ మేరకు విలువ ఆధారిత పన్ను వ్యాట్ చట్టాన్ని ఇప్పటికే చైనా సవరించింది. ఇవాల్టి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. డ్రాగన్ కొన్ని దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణను ఖచ్చితంగా అమలు చేసింది. దీంతో ఈ ఉత్పత్తులపై 1993 నుంచి పన్ను మినహాయింపు కొనసాగింది. ఫలితంగా వృద్ధ జనాభా పెరగడం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగడం వల్ల ఆయా ఉత్పత్తులపై తిరిగి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. యువత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. పిల్లల పెంపకానికి భారీ ఖర్చవుతున్న నేపథ్యంలో చైనాలో దంపతులు పిల్లల్ని కనేందుకు వెనకాడుతున్నారు. యువతలో ఈ వైఖరిని తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే చైనా సిడిపి ప్రకారం గత 20 ఏళ్లతో పోలిస్తే ఇటీవల స్థానికంగా ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి తరుణంలో కాండోమ్ల ధరలు పెంచడం ప్రతికూల ఫలితాలకు దారితీసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. రాజధాని రియో డిజనీరోలోని కోపాకబానా బీచ్లో జరిగిన వేడుకల్లో 20 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. కౌంట్ డౌన్ ముగియగానే మొదలైన బాణసంచా శబ్దాలు, లౌడ్ మ్యూజిక్తో కోపాకబానా బీచ్ పరిసరాలు మారుమోగాయి. టపాసుల వెలుగు జిలుగులతో రియో డిజనీరోలోని నగరం మెరిసిపోయింది. బ్రెజిల్ ప్రజలు తెల్లని దుస్తులు ధరించి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు రియోలో గత ఏడాది జరిగిన కొత్త సంవత్సర వేడుకలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కాయి. 25 లక్షల మంది పాల్గొనడంతో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూ ఇయర్ ఈవెంట్గా నిలిచింది. అమెరికాలో కొత్త సంవత్సర వేడుకల ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. అత్యంత చలిలోనూ న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ వేడుకలకు హాజరైన వారంతా పొడవైన టోపీలు, లైట్ అప్ నెక్స్లు ధరించారు. 5,000కు పైగా స్ఫటికాలతో కూడిన నూతన సంవత్సర వేడుక బంతి టైమ్స్ స్క్వేర్ స్తంభం దిగువకు జారటంతో కౌంట్ డౌన్ ముగిసింది. హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో డిజిటల్ లైటింగ్ ప్రత్యక్షం కావటంతో వేడుకలకు హాజరైన వేలాది మంది అమెరికన్లు హర్షధ్వానాలు చేస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతు దర్శించుకున్నారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేశారు. బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వరంగల్లోని భద్రకాళి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. విలువిద్యలో ఆయన నిష్ఠాతుడు. అదే స్ఫూర్తితో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పోటీలను పరిచయం చేశారు డాక్టర్ పల్లెల రవిశంకర్. యూత్ ఒలింపిక్ పోటీలకు భారతదేశ ఆర్చరీ జట్టుకు కోచ్గా వెళ్లి కాంస్య పథకం సాధించేలా ప్రోత్సహించారు. విలువిద్యలో మొట్టమొదటిగా PhD చేసిన ఉపాధ్యాయుడిగా నిలిచారు. 32 ఏళ్ల సర్వీస్లో దాదాపు 12,000 మందికి ఆర్చరీ విద్యలో శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో 160, అంతర్జాతీయ స్థాయిలో 37 బంగారు పతకాలు సాధించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో వేల సంఖ్యలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించి రాష్ట్రంలోనే హకీంపేట క్రీడా పాఠశాలను మొదటి స్థానంలో నిలిచేలా విద్యార్థులను తీర్చిదిద్దారు. డాక్టర్ రవిశంకర్ పదవి విరమణను పూర్వ విద్యార్థులు అంతా ఒక్క చోట చేరి ఎంతో ఘనంగా నిర్వహించారు. తమకు మార్గం చూపిన గురువును ఘనంగా సన్మానించుకున్నారు. ఎన్నో వేల మందికి శిక్షణను ఇచ్చి అపర ద్రోణాచార్యుడిగా నిలిచారు. పేరు అరుణ్ కుమార్, నేను ఫార్మర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ రవిశంకర్ సార్ వాళ్ళ స్టూడెంట్. డాక్టర్ పల్లెల రవిశంకర్ సార్ నాకు 85 నుంచి పరిచయము. జూడో, ఆర్చరీ శిక్షణ ఇచ్చేవారు. సో అక్కడ నుంచి మా జర్నీ మొదలైంది. అలాగే మేము నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడము, అక్కడ నుంచి నేర్చుకోవడము, అలాగే ముందుకెళ్ళి ఇంకా బాగా చేయాలని అట్లా క్రమక్రమంగా పెంచుకుంటూ పోతూ మేము ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నాము. ఇవాళ 2005లో వరల్డ్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసే సౌభాగ్యం కలిగింది అతని ఆధ్వర్యంలో. నేను చెక్కబడిన పిల్లలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి చూసి గర్వపడే రోజు ఇది. చాలా హ్యాపీ అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్టూడెంట్స్ ఇచ్చిన ప్రేమ, మమకారము, అనురాగము దేన్ని కూడా కంపేర్ చేయలేము. చాలా హ్యాపీ అనిపించింది. 160 నేషనల్ మెడల్స్ ఇచ్చారు ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి. అంతర్జాతీయ లోపల మన కంట్రీకి 17 ఇంటర్నేషనల్ మెడల్స్ ఇచ్చారు. విలువిద్య లోపల PhD చేసి రాబోయే విలుకాళ్ళందరికీ కూడా ఒక జ్ఞానాన్ని సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే
కేసులు, అరెస్టులతో వాతావరణం గంభీరంగా ఉంటుంది. కానీ ఆ స్టేషన్ ఆహ్లాదంగా ఉంటుంది. పెంపుడు జంతువులు, పక్షుల కిలకిల రావాలకు నెలవుగా మారింది. ఇంతకీ ఎక్కడ స్టేషన్ చూద్దాం పదండి. కుందేళ్లు, రామచిలకలు, బాతులు ఇవన్నీ చూస్తే ఇదేదో పార్కో, ఫామ్ హౌస్ అనుకుంటే పొరబడినట్టే. ఇది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ప్రాంగణం. ఈ స్టేషన్ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో మొదటి అడుగు వేశారు 2014లో ఎస్ఐగా పనిచేసిన మాతంగి శ్రీనివాసరావు. స్వతహాగా పక్షి ప్రేమికుడైన ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఒక్కో జత చొప్పున వివిధ రకాల పక్షులు తెచ్చారు. స్టేషన్ ఆవరణలోని పూల మొక్కల మధ్యే వాటి కోసం గూళ్లు ఏర్పాటు చేశారు. బాతులు సేదదీరేందుకు చిన్నపాటి నీటి తొట్టి కట్టించారు. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్లు వేయించారు. నాటి నుంచి ఈ స్టేషన్ కు ఏ ఎస్ఐ వచ్చినా ఈ ఆహ్లాదాన్ని కాపాడుతున్నారు. ఈ జంతువుల్ని శ్రద్ధగా సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో సుమారు 80కు పైగా కుందేళ్లు, రామచిలకలు, పావురాలు, గిన్నెకోళ్లు, బాతులను పెంచుతున్నారు. వీటిని చూసి ముచ్చటపడిన ఓ స్థానికుడు రోజు ఉదయం, సాయంత్రం ఆహారం ఉచితంగా అందిస్తున్నారు. 2024 8వ నెల 24వ తారీఖున అక్కడ రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఇదంతా స్టేషన్ కొంచెం డిస్టర్బ్డ్గా, చెట్లు బాగా ఎక్కువ పెరిగి కొంచెం అడవిలాగా ఉండేది. దాన్ని క్రమబద్ధీకరించాలని, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని చెప్పేసి చుట్టూ ఉన్న చెట్లని కొట్టేయటం, ముందు పోలీస్ స్టేషన్ ముందు ఉన్న డౌన్ ఉన్న ప్రాంతాన్ని లెవెల్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టూ ఇది పార్క్ వాతావరణం లాగా ఉండాలని చెప్పేసి ఒక కుందేలను తీసుకొచ్చి 4 కుందేలను తీసుకొచ్చి పెంచడం జరిగింది. అదేవిధంగా బాతుల్ని, పక్షుల్ని లవ్ బర్డ్స్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఆ కుందేళ్ళు చూస్తూనే ఉన్నారు, చాలా పెరిగాయి. ఈ ముఖ్యంగా ఇలా ఉండటానికి కారణం మనం పనిచేసే ప్రాంతాన్ని ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించినప్పుడు మనం ఎక్కువ వర్క్ చేయొచ్చు. అదేవిధంగా విజిటర్స్ కూడా మంచి పీస్ఫుల్ ఏరియాని, వాళ్ళు ఎన్నో బాధలతో వస్తారు పోలీస్ స్టేషన్కి, వాళ్ళకి మంచి వాతావరణం, మంచి సౌకర్యాలని ఏర్పాటు చేయటం వల్ల వాళ్ళు మంచి రిలీఫ్ పొందుతారు అనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. గతంలో ఉన్నది కొంత మాతంగి శ్రీనివాసరావు ఎస్ఐ, ప్రజెంట్ సిఐ గారు పల్నాడులో చేస్తాడు, ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. దాన్ని మేము కొంచెం ముందుకు తీసుకెళ్ళాము, డెవలప్మెంట్ చేసి కొత్త రకాల పక్షుల్ని, అదే కుందేల్ని ఇట్లా కొంచెం నీట్గా ఏరియాని నీట్గా ఉంచడం, పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్ నీట్గా ఉంచడం, ఈ క్వార్టర్స్ని కూడా కొంచెం బాగా చేయించడం, అలా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఏ గారి సహకారం, ఎస్ఐ గారి సహకారంతో ఇక్కడ సారోలు పెంచడం జరిగింది. వీటిని చూసి వీటి మీద ప్రేమించుకొని ఉదయం పూట 7-8 గంటలకల్లా ఆకు తీసుకొస్తాను. వాటన్నిటికీ పక్షులకి బియ్యం వేస్తాను. తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి మొత్తం లోపలికి తోలి మళ్ళీ వాటికి మేత వేసి వెళ్తాను. నాకు ఎంత ఆనందంగా ఉంది. దానికి తోడు సారోల సహకారం కూడా మరింత ఉంది. ఎస్ఐ గారు టయానికి బియ్యం అయిపోయినా, రైస్ అయిపోయినా కానీ, ఏమన్నా అయిపోయినా కానీ ఫోన్ చేసి నాకే చెప్తారు, ఏమైనా అయిపోయినాయమ్మా అని. వెంటనే సారు డబ్బులు ఇస్తారు, తీసుకురమ్మని. తీసుకొచ్చి టయానికి వేస్తాను. సారాలు కూడా బాగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా వీటిని చూసిన తర్వాత, ఎవరైనా స్టేషన్కి వచ్చిన తర్వాత ముందు వీటిని చూసిన తర్వాతనే స్టేషన్కి వెళ్తారు. ఆహ్లాదంగా ఉంటుంది, ఇబ్బంది లేదు, ఎవరైనా రావచ్చు. ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండో లేదన్నా మేత కానీ ఏదైనా తీసుకోవచ్చు. చూశారు కదా ఎర్రగొండపాలెం ఠాణాలోని ఆహ్లాదకర వాతావరణం. స్టేషన్కి వచ్చే ఫిర్యాదులకు మంచి పాజిటివ్ వైపు కలిగేలా ఇలాంటివన్నీ ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు వార్షిక తనిఖీలతో పాటు ఇతర సందర్భాల్లో స్టేషన్కి వచ్చే ఉన్నతాధికారులు సైతం వీటిని చూసి సిబ్బందిని అభినందిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఖజావలి, ఈటీవీ న్యూస్. సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును సమీక్షించేందుకు ఏర్పాటైన డిజిటల్ పరిపాలక వేదిక ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి 50వ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించి ప్రసంగించారు. దశాబ్ద కాలంలో దాదాపు 85 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను సమీక్షించిన ఈ వేదిక 50 సార్లు సమావేశం కావడం అపూర్వమన్నారు. సంస్కరణ గతిని కొనసాగించడంలో ఇదేంతో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను దీని కారణంగానే పూర్తి చేయగలిగామని తెలిపారు. రహదారులు, రైల్వే, విద్యుత్, జల వనరులు, బొగ్గు రంగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. పీఎం శ్రీ పథకం అమలును జాగ్రత్తగా పర్యవేక్షించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.
రెండో దశ సంస్కరణలు ఎలా ఉండాలో తెలియజేశారు. సరళీకరణ కోసం సంస్కరణ ఫలితాలు సాధించడానికి కార్యకుశలత మూల సూత్రాలని మోదీ తెలిపారు. సమయం, వ్యయం, నాణ్యతలు, ప్రాజెక్టుల అమలు పనితీరులో అంతర్భాగం కావాలని అన్నారు. నిజాయితీతో చేసే ఏ ప్రయత్నం విఫలం కాదని ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ఫిల్మ్ ఛాంబర్ మాజీ కార్యదర్శి దామోదర ప్రసాద్ సమర్పణలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన చిత్రం ఈషా థ్రిల్లర్ కథాంశంతో విడుదలై అన్ని కేంద్రాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ 3 రోజుల్లోనే 4 కోట్లకు పైగా వసూలు సాధించి విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈషా విజయోత్సవ సంబరాలకు సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చాలామంది చాలా రోజులు యంగ్ డైరెక్టర్స్, యంగ్ స్టోరీ రైటర్స్ స్క్రిప్ట్ పెట్టి తిరుగుతూనే ఉంటారు. 5-6 సంవత్సరాల తర్వాత ఓకే అవుతాయి అని. అది ఇవాళకి ఏం కొత్త కాదు. మా ఫాదర్ ఫస్ట్ ఫిల్మ్ కూడా నరసరాజు గారిని బుక్ చేశారు డైలాగ్స్ రాయటానికి. కానీ కథ కోసం వెతుకుతానే ఉన్నారంట. ఎవరో కథ చెప్పలేదు. ఒకరోజు బీచ్లో కూర్చుంటున్నప్పుడు నరసరాజు గారు ఒక కథ చెప్పారు. అది రాముడు బివుడు. కానీ ఆ కథ చాలా ఆఫీసెస్కి, చాలామందికి ఆయన చాలాసార్లు చెప్పారు. చాలా చోట్ల రిజెక్ట్ అయింది. మా ఫాదర్ అది నచ్చి రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు. రామారావు గారికి నచ్చి సినిమా చేశారు. So that effort, all new directors, all new story writers have to put it. Whenever it is destined to happen, it will happen. So don't lose hope.